వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. కార్యక్రమాన్ని తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా ఇంపాక్ట్ తిరుపతి 2026 కార్యక్రమం. ఘనంగా వైఎస్ఆర్సీపీ 16వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన ఆత్మకూరు డయాలసిస్ కేంద్ర నిర్వాహకులు. అమరావతి ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి నారాయణ. భారతదేశ వ్యాప్తంగా పారిశుద్ధ నిర్వహణలో ఉత్తమ విధానాలను పాటించేందుకు రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం. గూడూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గూడూరులో ప్రజా దర్బార్ కార్యక్రమం. రేపటి ఆశయాలకు నేటి యువ కిరణాలకు స్వాగతం పలుకుతూ తిరుపతి పరిసర ప్రాంత విద్యార్థుల్లో యువతలో నిరుద్యోగుల్లో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీయడానికి డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత తుడా చైర్మన్ డాలర్ దివాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా ఇంపాక్ట్ తిరుపతి 2026 కార్యక్రమాన్ని తిరుపతి మహతి ఆడిటోరియంలో నిర్వహించారు. Okay, sir. So, thank you. రియల్లీ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. మీ అందరి కోసం మనం చేస్తున్నాం కదా చెప్పాలంటే రాజుగా ఈ విజయం నీ కోసం నా కోసం ఎప్పుడైనా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంలో పయనించేవాడికి కానిది సాగతుని సాధ్యమవులని వైఎస్ఆర్ హృదయం నుండి ఆయన ఆశయంతో పేద ప్రజల గుండె చప్పుడు నుండి ఉద్భవించి ఎన్నో వెడుదుడుకులు ఎదుర్కొని 16వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన పార్టీ రానున్న కాలంలో వైకాపా బలోపేతమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తామని మాజీ ఎంపీ పి సైదాపురం మండల వైకాపా కన్వీనర్ మన్నారపు రవికుమార్ పేర్కొన్నారు. సైదాపురం మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నివాళి అర్పించి 16వ వైకాపా దినోత్సవ వేడుకను కేక్ కట్ చేసి అభిమానులకు పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మన్నారపు రవికుమార్ మాట్లాడారు. సైదాపురం మండలం హెడ్ క్వార్టర్లో మన జగనన్న అధినేత పిలుపు మేరకు 16వ వసంతోత్సవ వైఎస్ఆర్సీపీ పార్టీ 16వ వసంతోత్సవం సందర్భంగా ఈరోజు పురస్కరించుకొని ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఆయనకు పార్టీని అభివృద్ధి పదంలో నడిపించాలని అందరం కూడా ఇక్కడ చేరాము. అదేవిధంగా ఇప్పటి వరకు పార్టీ నడిచిన ఎత్తు ఒక ఎత్తు. పోయిన 5 సంవత్సరాల్లో మన జగనన్న వడివడి బుడిబుడి నడకలు నేర్చుకున్నాడు. ఇప్పుడు నడక నేర్చుకొని 2.0లోకి వచ్చేసాడు. కాబట్టి ఇప్పటి వరకు రాజకీయం వేరు, ఇక నుంచి రాజకీయం వేరు. ఇప్పటి వరకు కూడా మనమే అధికారంలో ఉన్నాం.
కాకపోతే మనం మోసం చేసి గెలిచారు, అది మనం పక్కన పెట్టేద్దాము. మోసం ఎల్లకాలం సాగదు, కొద్ది రోజులే కొంతమంది మోసం చేస్తున్నారు కానీ ఎల్లకాలం సాగదు. అదేవిధంగా జరిగింది. అయినా కానీ వచ్చే అధికారం మంది నెక్స్ట్ టైము అందరికీ సమపాలన అందిస్తారు. ఇప్పటి వరకు కూడా రాజకీయం వేరేగా ఉంటుంది కాబట్టి మేమందరం కూడా పార్టీకి అండగా నిలబడతామని ప్రమాణం చేస్తున్నాం. ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిన ఆత్మకూరు డయాలసిస్ కేంద్రం నిర్వాహకులు. నేడు ప్రపంచ కిడ్నీ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ గంగా ప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షులు తుమ్మల చంద్రారెడ్డి, హాస్పిటల్ వైద్యులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిడ్నీ సమస్యలు తెలుసుకునేందుకు మున్సిపాలిటీ కార్మికులకు ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించి ఆరోగ్య పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మనిషి ఆరోగ్యకరంగా ఎదుగుదలతో మనుగడకు మూలంగా ఉపయోగపడే కిడ్నీని సంరక్షణగా చూసుకోవాలని, ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్సలు పొందాలని తెలిపారు. కిడ్నీ మీద పెయిన్ కిల్లర్స్ ఎఫెక్ట్ ఖచ్చితంగా. సో లేడీస్ ఎవరైనా సరే ఆల్మోస్ట్ ఈ పెయిన్ కిల్లర్స్ వాడకుండా ఇంటర్నల్ విషయం ఏంటంటే ఈరోజు మీరు ఆ టెస్ట్ చేసుకోకుండా వదిలేసే రేట్ నాకు పెరిగిపోతాను. సార్ టెస్ట్ చేసుకుని ఏమంటే డాక్యుమెంట్ రాశారు, టాబ్లెట్ ఇస్తారు. ఈరోజు పోతుంది ఒక కూడా 4 to 5 days పడుతుంది తగ్గాలంటే. ఎన్ని రోజులు పడుతుంది? 4 నుంచి 5 రోజులు. ఒక చిన్న టాబ్లెట్ వేసుకుంటే అర్ధగంటకే తగ్గిపోతుంది. ఓకే, అర్ధగంట గంట తగ్గిపోతుంది. అలా కాకుండా డాక్టర్ వాళ్ళు చెప్పేది ఏంటంటే మన బాడీలో ఒక సిస్టమ్ ఉంటుంది. అది నువ్వు టాబ్లెట్ వేసుకోకపోయినా ఒక 7 daysలో ఆటోమేటిక్గా నిదానంగా తగ్గిపోతుంది. అలా చేస్తేనే మనకి బాడీ ఫిట్గా ఉంటుంది. అలా లేదు 2 టాబ్లెట్లు వేసుకుంటే మార్నింగ్ తగ్గిపోద్ది అంటే అప్పుడు కిడ్నీ పైన ప్రాబ్లము వస్తుంది, కిడ్నీ పైన ఎక్కువ ప్రజలు పడుతుంది అనేది మన డాక్టర్లు సార్వాలు చెప్తుంది. ఇంకొకటి ఇష్యూ ఏంటంటే మనం గమనించాల్సింది ఏంటంటే బాడీలో ఏ పార్ట్కి ప్రాబ్లం వచ్చినా కూడా అది సిమ్టమ్స్ కనపడతాయి, లక్షణాలు కనిపిస్తాయి మనకి. ఇప్పుడు తల నొస్తుంది, మనకు అర్థమైపోతుంది, తల తిరుగుతుంది, నొప్పి వస్తుంది, కాలు దెబ్బ తగిలింది వచ్చేస్తుంది, హార్ట్స్తో కానీ గుండెకి నొప్పి వస్తుంది, ఒక సైడ్ వస్తుంది, రైట్ సైడ్ ఎడం పక్కన వస్తుంది అని తెలుస్తాయి. కానీ ఈ కిడ్నీ చెప్పినట్టు డాక్టర్ గారు చెప్పినట్టు దాదాపు కిడ్నీ అంటే చిన్నది ఉంటుంది. మీరు ఎవరన్నా పొట్టేళ్ళు చూసినప్పుడు కనిపిస్తుంది, మనం చూసింటే కదా. దాంట్లో దాదాపు మీకు 10 మిలియన్లు అంటే 1 మిలియన్ అంటే 10 లక్షల నెఫ్రాన్స్ అనేవి ఉంటాయి, చిన్న చిన్నవి. మన రక్తాన్ని వడగట్టేవి దాంట్లో ఉంటాయి. రక్తంలో ఉన్న పెద్దదాంట్లో తీసేసి పక్కన వేసేసి మళ్ళీ బ్లడ్ పంపిస్తుంటాయి. అవి చాలా 10 లక్షల వరకు ఉంటాయి మినిమం. అవి పూర్తిగా లాస్ట్ వరకు దెబ్బతిన్న తర్వాతనే మనకు అర్థమవుతుంది మరి అవి దెబ్బతినేసింది. అప్పుడు బాడీలో అప్పటి వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం మనకు కనిపించదు. సో అందువల్ల ఇంజక్షన్తో కూడా వాటి చేస్తే సపోర్ట్ ఉండాలి అంతే. మన బాడీనే దాన్ని తగ్గించుకుంటూ రావాలి. అలా కాకుండా 2 ఎక్కువ ఇచ్చేసామని కొన్ని డోసు 2 daysలో తగ్గాల్సింది ఈరోజు తగ్గిపోతుంది. కానీ ఆ డోస్ ఎఫెక్ట్ ఎక్కడికి వస్తుందో మన బాడీలో కిడ్నీ లివర్ల పైన పడుతుంది. అప్పుడు అవి దెబ్బతినడం స్టార్ట్ అవుతాయి. సో ఒకసారి మీరు నెక్స్ట్ మనం ఏమనుకుంటున్నామంటే డాక్టర్లు అందరితో కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఎవరీ 6 monthsకి ఒకసారి ఇవన్నీ టెస్ట్ మినిమం టెస్టింగ్ కిడ్నీస్కి వీటికి 1 మంత్కి ఒకసారి వర్కర్కి చెకప్ పెట్టించాలనేది నేను మా ఎస్ఐ గారు మా శానిటేషన్ వాళ్ళు చెప్పిన మెయిన్ మా శానిటేషన్ వాళ్ళు చెప్తున్నారు ఎవరీ మంత్ ఒకసారి పెట్టిద్దాం సార్ బాగుంటుందని. సో ఈ నెక్స్ట్ నుంచి ఎవరీ మంత్ ఒకసారైనా మనం చేద్దాం, చెక్ చేయించుకుంటే ఏమొస్తుందనేది మనకు ముందే తెలిసిపోతుంది. డాక్టర్ శివకృష్ణ, ఎండి ఫిజిషియన్ అండి. ఈరోజు March 12 వరల్డ్ కిడ్నీ డే. అందులో భాగంగా ఈరోజు ఆత్మకూరు కమిషనర్ ఆఫీస్లో మన అపోలో హెల్త్ క్లినిక్ మరియు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఈరోజు హెల్త్ అవేర్నెస్ క్యాంపెయిన్ జరుగుతుందండి. సో దానికి అనుగుణంగా ఈరోజు వరల్డ్ హెల్త్ కిడ్నీ డే. సో మేమిచ్చే చిన్న మెసేజ్ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ కిడ్నీ ఆరోగ్యం గురించి కాపాడుకోవాలని కోరుకుంటున్నాము. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ కూడా మినిమం ఒక 6 నెలలకు ఒకసారి చిన్న కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలని, అలాగే కిడ్నీ అవేర్నెస్ కిడ్నీ ఆరోగ్యం గురించి ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న హ్యాబిట్స్ కానీ చిన్న అలవాట్లు కానీ చాలా ఇదిగా పెట్టుకోవాలని కోరుకుంటున్నాను.
వచ్చేసేసి మన అపోలో డయాలసిస్ క్లినిక్ వాళ్ళు స్టార్ట్ చేశారు దీన్ని. సో సూపరింటెండెంట్ మేడం శేషరత్న గారు మేడం ఆధ్వర్యంలో మన కమిషనర్ ఆఫీస్లో చేశారు దీన్ని. సో దీనికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన టీం ప్రకారమే దీన్ని చేస్తున్నాము. ప్రొటెక్ట్ కిడ్నీ సేవ్ ద పీపుల్ అనే దాన్ని చేస్తున్నాం. దీనికి వచ్చేసి మన ప్రతాప్ సి రెడ్డి గారు, మా అపోలో డయాలసిస్ క్లినిక్ మేనేజర్ హెడ్ వచ్చేసి సంగీతారెడ్డి మేడం గారు కోఆపరేట్ చేసి అందరికీ అవేర్నెస్ కలిగించాలని చేసేశారు. ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ ప్రోగ్రాన్ని నడిపిస్తున్న అపోలో మేనేజ్మెంట్ యాజమాన్యం ప్రతాప్ సి రెడ్డి గారికి, సంగీతారెడ్డి మేడం గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అమరావతి ఉండవల్లి వద్ద బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణ పనులు పరిశీలించిన మంత్రి నారాయణ పురపాలక శాఖ మంత్రి సీడ్ యాక్సెస్ రోడ్డును మంగళగిరి రహదారికి అనుసంధానించే పనుల్లో మరో 4.5 ఎకరాల భూ సమస్య ఉంది. భూ సేకరణ చేసేందుకు అవకాశం ఉన్నా మరో నెల రోజుల సమయం ఇస్తున్నాం. ఏప్రిల్ 9 నాటికి భూ సమీకరణకు 4.5 ఎకరాల రైతులు ముందుకు రాకుంటే భూ సేకరణ చేపడతాం. భూ సమీకరణకు సహకరించాలని రైతులను ఇప్పటికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకనుగుణంగానే మరో నెల రోజుల సమయం ఇచ్చాం. బకింగ్హామ్ కెనాల్ పై స్టీల్ బ్రిడ్జ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెలాఖరులోగా పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టు సంస్థలు చెబుతున్నాయి. బకింగ్హామ్ కెనాల్ కంటే ముందు మరో 2 స్టీల్ బ్రిడ్జిలు గుంటూరు ఛానల్, కొండవీటి వాగులపై రానున్నాయి. ఈ 2 బ్రిడ్జిలకు కూడా పూర్తయితే సీడ్ యాక్సెస్ రహదారి పూర్తయినట్లే. ఎప్పుడు కంప్లీట్ చేస్తారు బ్రిడ్జి? వాటర్ మీరు ఇచ్చారు కదండి, దాని మీద ఏది అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ట్రంక్ రోడ్స్ కానీ, లేఅవుట్స్ కానీ, లేదా ఐకానిక్ బిల్డింగ్స్ కానీ, అధికారుల భవనాలు కానీ ఎంతో వేగవంతంగా వర్క్ జరుగుతున్నాయి. అయితే ఏదైతే సీడ్ యాక్సిస్ రోడ్డు మంగళగిరి రోడ్డుపైకి యాక్చువల్గా పోయేటట్టుగా స్టీల్ బ్రిడ్జ్ ప్లాన్ చేసాము. బకింగ్హామ్ కెనాల్ పైన ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ చేసామో అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా దాన్ని ఇచ్చేస్తాం. ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా పూర్తయి అది ఎంతో వేగవంతంగా జరుగుతుంది. అధికారులు అయితే ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా దాన్ని ఇచ్చేస్తాం. ఈ మంత్ ఎండింగ్కి యాక్చువల్గా పూర్తి అయిపోతుంది అన్నారు. ఫస్ట్ వీక్లో దీన్ని యూటిలైజ్ చేయొచ్చు అన్నారు. అదేవిధంగా ఈ బకింగ్హామ్ కెనాల్ ముందు యాక్చువల్గా అక్కడ 2 కెనాల్స్ ఉన్నాయి. ఒకటి గుంటూరు ఛానల్, కొండవీటి వాగు. ఆ రెండింటి మీద 240 మీటర్ల లెంత్లో ఒక బ్రిడ్జ్, స్టీల్ బ్రిడ్జ్ జరుగుతుంది. అది కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా నెక్స్ట్ మంత్లో వాళ్ళు కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఈ 2 అయిపోతే సీడ్ యాక్సిస్ రోడ్ ఏదైతే ఉందో అది డైరెక్ట్గా మంగళగిరి రోడ్డు ఎక్కుతుంది. అయితే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ ఫ్యూచర్లో నేషనల్ హైవే ఏదైతే ఉందో నేషనల్ హైవే తోటిగా ప్లాన్ చేసామో దాన్ని కూడా వర్క్ టేకప్ చేశారు. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈ క్యాపిటల్ సిటీలో పోవడానికి ఈరోజు బండ్ రోడ్ని యాక్చువల్గా యూటిలైజ్ చేస్తున్నాం. ఈ బ్రిడ్జ్ కానీ పూర్తి అయిపోతే, 2 బ్రిడ్జిలు పూర్తి అయిపోతే ఇంకా బండ్ రోడ్డు మీద పోవాల్సిన అవసరం ఉండదు. బండ్ రోడ్డు కూడా యాక్చువల్గా టేకప్ చేసి అది కూడా యాక్చువల్గా టెండర్ అయిపోయింది. దాన్ని కూడా యాక్చువల్గా వీలైన తొందరలో దాన్ని కూడా అలాట్ చేసి బండ్ రోడ్డు కూడా టేకప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే అధికారుల కోసం 4026 హౌసెస్ కడుతున్నాం అవి ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ ఆఫీసులు అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. కబోర్డ్స్ బిగిస్తున్నారు. అదేవిధంగా విల్లాస్ వర్క్ కూడా ఎంతో వేగంగా జరుగుతుంది. అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2, అదేవిధంగా గ్రూప్ డి ఆఫీసర్లు కూడా కబోర్డ్లు, డోర్స్ బిగిస్తున్నారు. ఇవన్నీ వీలైనంతకు ఈ మంత్, నెక్స్ట్ మంత్లో కంప్లీట్ చేసి నెక్స్ట్ మంత్ ఎండింగ్కి అధికారులకు యాక్చువల్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా అమరావతి క్యాపిటల్ సిటీలో అదేవిధంగా ల్యాండ్స్ ఎవరైతే రిజిస్టర్ చేసుకోవాలో వాళ్ళందరూ కూడా అధికారులు ఫోన్లు చేసి యాక్చువల్గా పిలిపించి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మిగిలిపోయిన వాళ్ళకి ప్లాట్ అలాట్మెంట్ కూడా
ప్లాట్లు నిన్న కూడా ప్లాట్లు అలాట్ చేశారు. ఆ విధంగా ప్రతి 15 రోజులకు ఒక రోజు ఎవరికన్నా ప్లాట్లు ఇవ్వాల్సి అలాట్ చేస్తున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్. ఎవరైతే ఇంకా కొందరు ఇవ్వటానికి ఇష్టపడలేదు వాళ్ళందరినీ కూడా ల్యాండ్ పూలింగ్ రామని ఈరోజు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే సమయం మించిపోతుంది కాబట్టి అంటే ఇంకా రోడ్స్ వర్క్ జరుగుతుంది, ఇబ్బంది పడతామని ల్యాండ్ అక్విజిషన్ పెట్టాము. ఈ నెల 9వ తేదీకి 60 రోజులు పూర్తయింది. మరొక 30 రోజులు సమయం ఉంది. ఈ 30 రోజుల్లో ఉన్న ప్రాసెస్ని అధికారులు కంప్లీట్ చేస్తారు. సీడ్ యాక్సెస్ మీద ఈ యాక్సెస్ రావడానికి మరొక 4.5 ఎకరా పెండింగ్ ఉంది. ఆ 4.5 ఎకరా రైతు సోదరులు కూడా ల్యాండ్ పూలింగ్కి వస్తే ల్యాండ్ పూలింగ్లో తీసుకుంటా. లేని సందర్భంలో వచ్చే నెల ఏప్రిల్ 9న వాళ్ళకి చేయాల్సిన అమౌంట్ని మేము డిపాజిట్ చేసేసి యాజిటీస్గా దాన్ని ల్యాండ్ అక్విజిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. నేను రైతు సోదరులందరికీ ఒకటే చెప్పేది, ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్ రోడ్స్కి ఏదైతే బ్యాలెన్స్ ఇవ్వలేదో దాన్ని ల్యాండ్ పూలింగ్లో ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదు అంటే ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పక్క తప్పుతుంది. ఎందుకంటే అన్నీ ఒక స్టార్ట్ అయిపోయినాయి. లేఅవుట్స్ రోడ్స్ 1500 కిలోమీటర్లు స్టార్ట్ అయింది. అక్కడ డ్రైనేజీ, సివరేజీ, ఎలక్ట్రికల్ డక్స్ కడుతున్నారు. మధ్యలో చిన్న బిట్లు ఆగిపోతే అసలు ఆ వర్క్ అంతా వేస్ట్ అయిపోతుంది. వర్క్ వేస్ట్ కాకుండా ఉండాలంటే కంటిన్యూషన్ కావాలి. అందువల్ల వీలైనంత వరకు మీరందరూ ల్యాండ్ పూలింగ్కి ఇవ్వాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. లేనప్పుడు ఇంకా ల్యాండ్ అక్విజిషన్కే పోవడం జరుగుతుంది. ఇది ఎప్పటికల్లా పూర్తవుతుంది? ఏదైతే ఇప్పుడు యాక్చువల్గా మన బకింగ్హామ్ కెనాల్ మీద స్టీల్ బ్రిడ్జ్ చేస్తున్నారు, అది మధ్యలో ఒక్క బిట్టు జాయింట్ ఉంది, ఇవాళ కంప్లీట్ చేస్తారంట. చేసేసి యాక్చువల్గా వాళ్ళు పైన కాంక్రీట్ కూడా మొదలు పెడుతున్నారు. ఈ నెలాఖరాకి యాక్చువల్గా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉన్నారు. అయితే వచ్చే నెల 10వ తేదీ నుంచి దీన్ని వాడుకోవచ్చు. 10వ తేదీ ఫస్ట్ వాళ్ళైతే నెలాఖరు నుంచి వాడుకోవచ్చు అని చెప్తున్నారు. ఏదైనా మనం 1 వీక్ 10 days అనుకుంటే నెక్స్ట్ మంత్ 10th నుంచి వాడుకోవచ్చు. అయితే దీని ముందున్న 2 బ్రిడ్జ్లు కావాలి. దీని ముందు కొండవీటివాగు, గుంటూరు ఛానల్ 2 మీద అవి కూడా వర్క్ జరుగుతుంది. అది కూడా వాళ్ళు నెక్స్ట్ మంత్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. చేస్తే సీడ్ యాక్సెస్ రోడ్ త్రూ అయిపోతుంది. మధ్యలో మీరు గ్యాప్లు ఇచ్చారు సార్, రోడ్డు యాక్చువల్గా అటు కూడా తిప్పారు. మరలా అదే 4.5 ఎకరా ఇంకా రావాలి. యాక్చువల్గా నిన్న మొన్న కూడా కొంతమంది ల్యాండ్ పూలింగ్కి ఇచ్చేశారు. మరొక 4.5 ఎకరా ఉంది, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. మాట్లాడి ల్యాండ్ పూలింగ్కి వస్తే సరే, లేకపోతే ఏప్రిల్ 9వ తేదీ ల్యాండ్ అక్విజిషన్లో ఫైనల్ తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఏప్రిల్ 9వ తేదీకి 90 రోజులు పూర్తవుతుంది. ప్రాసెస్ 60+30 పూర్తవుతుంది. సార్ ఎలివేటెడ్ కారిడార్ అంటున్నారు, అది 2 బ్రిడ్జ్లు గుంటూరు ఛానల్ మీద వచ్చేది ఎలివేటెడ్ కారిడార్ లేకపోతే స్టీల్ బ్రిడ్జ్ సార్? అది స్టీల్ బ్రిడ్జ్. ఓకే, థ్యాంక్ యూ. భారతదేశ వ్యాప్తంగా పారిశుద్ధ్య నిర్వహణలో ఉత్తమ విధానాలను పాటించేందుకు రూపొందించిన స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమంలో నెల్లూరు నగర పాలక సంస్థ ఉన్నత ర్యాంక్ సాధించేందుకు ప్రజలందరికీ అవగాహన కల్పించేలా శానిటేషన్ విభాగం కృషి చేయాలని పట్టణ పురపాలక శాఖ రీజనల్ డైరెక్టర్ హరికృష్ణ సూచించారు. భారత ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో దేశంలో ఉండే అర్బన్ ఏరియాస్లో శానిటేషన్ ఏది బాగుంది అనే దాని మీద గత 10 సంవత్సరాలుగా ర్యాంకింగ్స్ ఇస్తూ వస్తుంది. అందులో భాగంగా పోయిన సంవత్సరం నెల్లూరు దేశవ్యాప్తంగా 34వ స్థానంలో వచ్చింది. దాదాపు 8,500 12,500 కానీ 8,500 స్కోర్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం దేశం మొత్తం మీద టాప్ 10 నగరాల్లో నిలబడటానికి రాష్ట్రంలో టాప్ ప్లేస్ రావడం కోసం నెల్లూరుకి అవకాశాలు ఉన్నాయి. అందు గురించి ఈరోజు శానిటేషన్ రిలేటెడ్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి అధికారులందరికీ కొన్ని సూచనలు చేసి ఇప్పుడు ఫీల్డ్లో ఉండే దాదాపు 140 మంది శానిటరీ సెక్రటరీస్ అందరితో కూడా మాట్లాడి వాళ్ళకు కూడా శానిటైజేషన్ చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఈ అవార్డు రావటం అనేది నెల్లూరు నగరానికే గర్వకారణం కాబట్టి ఇది మన ఊరికి వచ్చే అవార్డు, మన ఊరికి ఒక మంచి అవార్డు రావాలి, దేశవ్యాప్తంగా గుర్తింపు రావాలి అనేటట్లయితే చెత్తని బయట పడైపోవటము, అలాగే
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా ఉండటము, ఈ రెండు ప్రధానంగా ప్రజల వైపు నుంచి కూడా సహకారం ఉండేటట్లయితే ఈ నగరానికి మంచి ర్యాంక్ రావడానికి, అట్లాగే భారతదేశ స్థాయిలో గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు, అధికారులు సమిష్టి కృషితోటి ఈ రకంగా ఈ సంవత్సరం అవార్డు సాధిస్తారని చెప్పి నమ్ముతున్నాను. గూడూరు నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ఎమ్మెల్యే డాక్టర్ పాషం సునీల్ కుమార్ గూడూరులో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ, భూముల సమస్యలు, సంక్షేమ పథకాలపై తమ వినతులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి వినతిని శ్రద్ధగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజల సమస్యలకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, ప్రజలకు అందుబాటులో ఉండటం తన బాధ్యత అని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ప్లస్ సివిల్ సప్లై గూడూరు, తర్వాత ఐసిడిఎస్ ఏఎమ్మ 98 మీరు కూడా, తర్వాత హౌసింగ్ ఎంత వచ్చింది? ఏ ప్లస్ వచ్చింది? ఎట్లా వచ్చింది? ఎట్లా చేసి కదా మళ్ళీ చేసింది. ఏ ప్లస్ సెకండరీ విద్య, సెకండరీ ఎడ్యుకేషన్ 83.83 ఏ గ్రేడే. తర్వాత వ్యవసాయం ఎవరు వచ్చినారే? అగ్రికల్చరు ఈరోజు ప్రోగ్రాం కదా, వాళ్ళు కూడా ఏ గ్రేడ్ 83 మార్కులు. స్కిల్ డెవలప్మెంట్ 82, మున్సిపాలిటీ 80 ఏ గ్రేడ్ కమిషనర్. పంచాయతీరాజ్ 73 బి గ్రేడ్. డీగర్ జాగ్రత్త చూసుకోండి. పోలీస్ శాఖ ఉంటుంది, అందరూ అక్కడ ఉంటున్నారు. తిన్నాను 71 బి గ్రేడ్. తర్వాత ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ సురేష్ సార్ 66 వచ్చింది సార్, బి. అట్లాగే మొత్తం ఈ ప్రజా దర్బార్లో గూడూరు మండలం మున్సిపాలిటీకి సంబంధించిన మొత్తం అర్జీల పరిస్థితి ఏంటంటే, ఎంఆర్ఓ గూడూరు వారికి ఇచ్చిన అర్జీలు 172 సార్. పరిష్కారం అయింది 129. థ్యాంక్ యూ. పెండింగ్లో ఉన్నవి 41. అయ్యేం పెండింగ్ ఏదో ఒకసారి చూసుకోండి. తర్వాత ఆర్డీఓ గారికి వచ్చిన అర్జీలు 25, పరిష్కారం అయినవి 11, పెండింగ్లో ఉండేటివి 1. అన్నీ కూడా రీఓపెన్ చేశారు 13. ఓకే. కమిషనర్ గారికి వచ్చిన అర్జీలు 29, మొత్తం పరిష్కారమైనవి 29 పరిష్కారమనే సార్. 29 క్లియర్. కంగ్రాచులేషన్ సార్. తర్వాత డిఈ హౌసింగ్ గూడూరు వారికి అర్జీలు 42, మొత్తం పరిష్కారం అయినట్ట. అదే సార్, ఏందబ్బా అది నాకు. తర్వాత ఈ పంచాయతీరాజ్ గూడూరుకు వచ్చిన అర్జీలు 11, పరిష్కారమైన 11. చూసారా ఏం పరిష్కారం అనే 11 ఐడియా ఉందా మీరు? అవి కూడా చూసుకుంటే కదా మనకి. ఓకే. R&B 12 వచ్చినాయి, 12 కూడా పరిష్కారం ఉన్నాయి. అలాగే ఎంపీడీఓ గారికి వచ్చిన వచ్చి 16, మొత్తం పరిష్కారం ఉన్నాయి. ప్రజా దర్బార్ పెట్టిన నాయకుల కోసం కాదు, ప్రజా దర్బార్ పెట్టింది మీ గ్రామాల్లో సమస్యలు పరిష్కరించడానికి, మీ గ్రామాల్లో ఉన్న సమస్యలు చెప్పేదని. మీరు అట్లా లేకుండా మీరు వచ్చి కూర్చుని వేస్తే కుదరదు. మీరు మీ గ్రామంలో ఉండే వాళ్ళని తీసుకొచ్చి సమస్యను అర్జీ ఇస్తే అధికారులు చెప్తారు. మీరు రోజు కూర్చుని ఉపయోగం నాకు చెప్పండి. ఇది పార్టీ మీటింగ్ కాదు, ఇది ప్రజా దర్బార్. ప్రజా దర్బార్ అంటే మీ గ్రామాల్లో ఉన్న సమస్యను తీసుకొచ్చి అందరూ రాకపోయినా ఒకరిద్దరు, ఆ గ్రామం నుంచి ఒకరిద్దరు వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తే ఎంఆర్ఓకి పలానా వాళ్ళు చాలా తెలుస్తుంది. ఎంఆర్ఓ గారు కూడా చెప్తాం, అధికారులకు చెప్తాం. అట్లా లేకుండా మీరే అన్నీ మేమేను మా ఊర్లో ఎవరు రాకూడదు మీ దగ్గర కంటే కుదిరే పని కాదు. ఇది చంద్రబాబు గవర్నమెంట్, ఇది ఆ గవర్నమెంట్ కాదు. ఇది చంద్రబాబు గవర్నమెంట్ డైరెక్ట్గా ప్రజల దగ్గర మనం పోవాలా. అవసరమైతే ఎమ్మెల్యే ఉన్నాడు, ఎమ్మెల్యే కూడా ఓటేసాడు, ఎమ్మెల్యేకి ప్రజలు
వేసారు లేదా మీరే లేక ఓట్లు నాకు మీరే ఇచ్చారు కాబట్టి ప్రజలు తీసుకున్నారు నా దగ్గరికి. అధికారులు కూడా తెలుస్తుంది కదా, అధికారులు తెలియకుండా ప్రజలు కూడా ఇష్యూ సీరియస్గా తెలియాలి కదా. మాకు కూడా ఒక సీరియస్ ఇష్యూ ఉంటుంది. మీరు ఎప్పుడు వచ్చి ఎప్పటి ఇచ్చారనుకోండి మేము పట్టించుకోం, స్పందించాం. అదే కానీ జనాభా వచ్చారనుకోండి ఖచ్చితంగా అధికారులను స్పందిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.